బాధపడకు స్వీటీ, జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మర్చిపోయి ముందుకెళ్ళడమే లైఫ్. ఎలా మర్చిపోతాను అర్జున్ బాబు? మా అమ్మ ఎప్పుడు నా గురించే ఆలోచించేది. నేను తింటే తప్ప తను అన్నం కూడా తినేది కాదు. నాకు చిన్న జ్వరం వచ్చినా రాత్రి పగలు నిద్ర లేకుండా సేవ చేసేది. ఇప్పుడు మా అమ్మ లేదు. నా కూతురు భలే వర్కౌట్ చేస్తుంది. ఊరుకో స్వీటీ, మీ అమ్మ లేని లోటు నేను తీర్చలేను. కానీ నీకెప్పుడు ఏం కావాల్సి వచ్చినా నాకు కాల్ చేయి, నేను వస్తాను. సుబ్బారావు గారు, స్వీటీని జాగ్రత్తగా చూసుకోండి. నేను వస్తాను. స్వరాజు, స్వరాజు. నువ్వు మా అందరికంటే కిలాడివి. అర్జున్ ని కంగారు పెట్టేశావు. ఇక నుంచి ఇలాగే కంటిన్యూ చెయ్యి. అర్జున్ కావేరి ఇంట్లో కంటే మన ఇంట్లోనే ఎక్కువ ఉండాలి. ఆ కావేరి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అది అది మన పంతం అంటే. ఈ దెబ్బకి కావేరి మటాష్ అయిపోవాలి. మన ఇంటి పేరు మాత్రమే గాలి కాదు, మనం కూడా తుఫాను గాలి లాంటి వాళ్ళమని అర్థం కావాలి. డబ్బుకి డబ్బు, పంతానికి పంతం. ధనలక్ష్మి అమ్మా. ఈవిడ రాజుగారి గదిలోకి వెళ్తున్నారేంటి? కొంపతీసి తన గది అనుకున్నారా? వెళ్ళి చెప్తాం. ప్రభు, దేవి, మా వల్ల మీకు ఇంత ఇబ్బంది కలిగినది, అందుకు మేము చింతించుచున్నాము. ప్రభు అలా అనకండి. ఇదేంటి, వీళ్ళు రాజుల కాలంలో భార్యాభర్తల్లా ప్రభు దేవి అనుకుంటున్నారు? అసలు వీళ్ళు ఒకరికొకరు తెలియదు కదా. ఆ రోజు యమపురిలో నేను అనవసరంగా తొందరపడి మీకు కోపం తెప్పించాను. మీరు నన్ను కొట్టబోయి ఆ చిన్ముద్రికను పారేసుకున్నారు. ఎంతటి అహంకారం! నిండు సభలో మమ్మల్ని అవమానించదవా? నిన్ను! తప్పు ఎవరిదేనను? నరకలోకాధిపతి అయిన నేను, నా పట్టపు మహిషి అయిన నీవు, ఆ పరమేశ్వరుడి శాపం వల్ల ఇలా మానవులుగా మారి. అయ్య బాబోయ్, ఈయన సాక్షాత్తు యమధర్మరాజా. ఆవిడైన భార్య. పరమశివుడి శాపం వల్ల వీళ్ళు భూమి మీదకొచ్చారా? మనం ఆ చిన్ముద్రికని ఎలాగైనా సాధించాలి దేవి. అది దొరికితే మనకి శాప విముక్తి కలిగి మన లోకానికి వెళ్ళిపోవచ్చు. అది కావేరి దగ్గరే ఉంది కదా ప్రభు. దాన్ని నేను సంపాదించదను. అది అంత తేలిక కాదు దేవి. తెలుసు ప్రభు. తన భర్త ప్రాణాల కోసం ఆ చిన్ముద్రికని మీకు అందకుండా చేస్తుంది. కానీ నేను దాన్ని సంపాదించదను. ఇంతకాలం మానవులతోనే యుద్ధం చేసేది కావేరి.
ఇప్పుడు దేవతలతో యుద్ధం చేస్తోందా? త్వరగా సంపాదించాలి దేవి. దేవతలు అయిన మనం ఈ మానవుల మధ్య మాటలు పడుతూ బ్రతకటం మంచిది కాదు. మనకే కాదు, అది మానవులకు కూడా మంచిది కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా దైవదూషణ మహాపచారము. దానికి ఫలితం వాళ్ళు అనుభవించి తీరాలి. ప్రభు, మనకు ఈ దుస్థితి తెచ్చిన కావేరిని నేను వదిలిపెట్టను. దేవి, మనం చిన్ముద్రికను సంపాదించి కావేరి భర్త అర్జున్ ప్రాణాలు తీసుకుని మన లోకానికి మనం వెళ్ళాలి. తప్పకుండా ప్రభు. వీడి వేషాలు. అప్పుడేమో 2 కోట్లు తీసుకోకుండా అడ్డుపడ్డాడు, ఇప్పుడేమో ఇలా నా వెంట పడుతున్నాడు. ఏదోలా వీడి దృష్టి మళ్లించాలి. పుట్టి బావా, అస్తమానం పాపం నరకం అంటావు కదా, నిజంగానే పాపాలకు శిక్షలుంటాయా? ఎందుకుండవు బాలిక. కొన్ని పాపాలకి శిక్ష ఇక్కడే అనుభవిస్తాం, మరి కొన్నింటికి పైలోకంలో అనుభవిస్తాం. అవునా? అవును బాలిక. ఒరేయ్, మనకు నగలు అమ్మింది వీడే. ఏదో కనికట్టు చేసి రాళ్లని నగల కింద అమ్మేశాడు. ఈ రోజు దొరికాడు. ఏం మానవా, బాగున్నావా? నువ్విచ్చిన డబ్బులతో మేం చాలా ఆనందంగా ఉన్నాం. మా డబ్బులతో నువ్వు బాగానే ఉన్నావు, కానీ మేము మాత్రము బాగాలేము. ఈవిడెవరు? ఈవిడనా? వద్దులే, మానవులు అసలే అసూయాపరులు. ఈమెను ఎత్తుకుపోతారు. ఎవరివిడ అంటే చెప్పవేంటి? నా స్నేహితురాలు. దీనికోసమేనా నువ్వు డ్రామాలాడి డబ్బులు కొట్టేసింది? రేయ్, ఇద్దరిని ఎక్కించండ్రా బండిలోకి. మానవా, ఏమైంది? ఏమైందా? మాయ చేసి రాళ్లను బంగారు నగలు చేసి మాకు అంటగడతావా? నిన్ను వాళ్ళ వదిలే ప్రసక్తే లేదు. రే, ఎక్కించండ్రా బండిలోకి, ఎక్కించండి. నేను కిడ్నాప్లకి Come on, ma. కిడ్నాప్ చేస్తారా? ఎక్కించు. వదలండి. వదా. వదలరా. అరే అరే, ఏంటిది? వదలండి రా, వదలండి, వదలరా.